హలో ఫ్రెండ్స్, నేను మీ ఉమాదేవి, సైకాలజికల్ కౌన్సిలర్ని. ఈరోజు ఒక చిన్న కథతో మేము ముందున్నాను. కథను చెప్పడమే కాకుండా ఇవాళ చూపించాలనుకుంటున్నాను. సో వై షుడ్ వి వేస్ట్ ద టైం, లెట్స్ బిగిన్ ఇట్. ఓకే. సో ఫస్ట్ కథ వచ్చేసి, ఒక బాబు తన ఫాదర్ దగ్గరికి వెళ్ళేసి, తన ఫాదర్ తన ల్యాప్టాప్లో ఈమెయిల్స్ పంపిస్తూ అఫీషియల్ వర్క్తో చాలా బిజీగా ఉంటాడు. సో బాబు అడుగుతాడు, డాడీ నేను మీతో ఆడాలనుకుంటున్నాను, ఇంకా ఎంత టైం పడుతుంది మీరు ఈమెయిల్స్ మీ వర్క్ అవ్వడానికని. అప్పుడు తన ఫాదర్ అంటారు, ఇంకా కొద్దిసేపేనన్నా, అయిపోగానే మనము ఆడుకుందాం కలిసి, ఇంకా కొంచెం టైం వెయిట్ చేయని అంటారు. బట్ ఆ కొంచెం టైం కాస్త అరగంట గంట ఇలా గడిచిపోతుంది. బాబు ఇంకా పడుకునే టైం వచ్చేసి ఇంకా తను తిని పడుకోవడం కూడా చేసేస్తాడు. సో హీ డిసప్పాయింటెడ్ వెరీ మచ్ అబౌట్ దట్ డే. ఫాదర్ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతాడు, అప్సెట్ అయ్యి తన డిన్నర్ చేసేసి వెళ్ళి పడుకుంటాడు. పడుకున్న టైంలో తన ఫాదర్కి తన చిన్నతనంలో తన ఫాదర్ చెప్పిన ఒక స్టోరీ, ఒక ఉదాహరణ గుర్తొస్తుంది. అదేంటో ఇప్పుడు మనము రియల్గా చేసి చూద్దాం. ఓకేనా. ఫస్ట్ విల్ టేక్ ఏ జార్. ఓకే. దీంట్లో మనం ముందుగా కొన్ని స్టోన్స్ని వేద్దాం. ఈజ్ ఇట్ ఓకే గైస్? మీకు ఈ జార్ కనిపిస్తుంది కదా, ఈ చిన్న గ్లాస్. సో ఇందులో పెద్ద స్టోన్స్ని వేసేద్దాం. ఓకే. ఇలా పెద్ద స్టోన్స్ని వేసాను. ఫస్ట్ పెద్ద స్టోన్స్, తర్వాత వచ్చేసి చిన్న పెబుల్స్, అంటే చిన్న సైజు స్టోన్స్. సో ఈ చిన్న సైజు స్టోన్స్ వచ్చేసి ఈ పెద్ద స్టోన్స్ మధ్యలో అలా పోతూ ఉంటాయి, అంటే ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో వాటిలలోకి వెళ్ళిపోతాయి. దీని తర్వాత వచ్చేసి మనము శాండ్ అన్నమాట, అంటే ఫస్ట్ వచ్చేసి పెద్ద స్టోన్స్, తర్వాత చిన్న పేబుల్స్, తర్వాత ఈ శాండ్ని మనము ఇందులో పోసేద్దాం. ఓకే. సో జార్ వచ్చేసి ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడైతే ఖాళీ స్పేస్ మిగిలిందో అదంతా కూడా ఫిల్ అవుతూ వెళ్తుంది. మీరు గమనిస్తున్నారు కదా, ఈ ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ ఫుల్ అయిపోతూ ఉంది. స్టోన్స్, స్మాల్ పెబుల్స్ అండ్ తర్వాత ఈ శాండ్తో ఫిలప్ అయిపోయింది. సో నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది, చూపించాలనుకున్నది ఏంటంటే, ఈ పెద్ద స్టోన్స్ వచ్చేసి మీ ఫ్యామిలీ, చిల్డ్రన్ అండ్ హెల్త్, అండ్ చిన్న పెబుల్స్ వచ్చేసి మనీ అండ్ మీ ఆఫీస్. ఈ శాండ్ వచ్చేసి ఇంకా మన లైఫ్లో ఫ్యామిలీ కాకుండా, జాబ్ కాకుండా జరిగే చిన్న చిన్న విషయాలు, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు అవ్వనివ్వండి, ఏ విషయాలైనా కూడా. సో మీరు కనుక ఫస్ట్ ఈ చిన్న చిన్న విషయాలతో ఈ గ్లాస్ని కనుక ఫిల్ చేశారనుకోండి, తర్వాత స్టోన్స్ వేయడానికి కానీ పెబుల్స్ వేయడానికి కానీ స్పేస్ ఉండదు. అదే మీరు ఫస్ట్ ప్రయారిటీ కనుక పెద్ద స్టోన్స్కి, అంటే మీ ఫ్యామిలీకి, మీ చిల్డ్రన్కి టైం ఇచ్చారనుకోండి, తర్వాత చిన్న పెబుల్స్, అంటే ఆబ్వియస్లీ మనం బతకడానికి, లైఫ్ కొనసాగించడానికి మనీ అండ్ జాబ్ కావాలి కాబట్టి, సో ఆ చిన్న పెబుల్స్తో మీ